నాకు పిచ్చి పట్టి ఏదో వాగుతున్నాను. కృష్ణ, ఈ వలలో నుండి ఎలాగైనా నీవే నన్ను బయటకు తీయాలి. ఈ వలలో నుండి బయటకు రావాలని నేను ఎంతగానో ప్రయత్నించి చతికిలబడిపోయాను. నా దగ్గరికి మృత్యువు అనే బోయవాడు రాకముందే జ్ఞానమనే ఖడ్గముతో నా బంధాన్ని ఛేదించి నన్ను విముక్తురాలిని చేయు కృష్ణ. నా మొర ఆలకించవా కృష్ణ? పాహిమాము పాహిమాము. భక్తుల మొరలు ఆలకించిన కన్నయ్య వస్తున్నాడు. అదుగో అడుగో, అక్కడి జ్ఞాన ఖడ్గాన్ని ధరించి వస్తున్నాడు కాదు, వచ్చేశాడు. ఎక్కడ? అడిగో, అక్కడే ఉన్నాడు. అడుగో, అక్కడే సహస్రబాహువులతో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఒక చేతిలో భగవద్గీత, మరొక చేతిలో ఉపనిషత్తులు, మరొక చేతిలో చైతన్య గీతికలు, ఇంకా రామాయణం, మహాభారతం. ఎన్నని చెప్పగలం, ఎంతని వర్ణించగలం? అడుగు, అక్కడే శృతి మందిర సింహాసనంలో ఆసీనమై సంసార వలయంలో, అజ్ఞాన వలయంలో చిక్కుకున్న ముముక్షువుల బంధాల్ని జ్ఞాన ఖడ్గంతో ఖండించి వేస్తున్నాడు. ఎవరో అర్థమైంది కదా? అవును, ఇంకెవరు? మన గురుదేవులే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కన్నయ్య, నీ దయకు ఒక స్వరూపం ఉంటే అది గురుదేవులే కదా. జై జై గురుదేవా.